హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో మనం అమ్మ చేసినట్టే రుచిగా ఈజీగా చిక్కుడుగాయ ఫ్రై చేసేద్దాం. చాలామందికి ఇష్టమైన చిక్కుడుగాయ ఫ్రైని రుచిగా సింపుల్గా తక్కువ టైంలో చేస్తాం. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చిక్కుడుగాయలను తీసుకొని వాటిని ఇలా చిన్నగా ఒలుచుకొని నార తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు. వాటర్ ఎక్కువ వేసేసి మళ్ళీ వంచుకోవడం వల్ల చిక్కుడుగాయలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టి దీన్ని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇవి ఉడికేటప్పుడు ఇలా ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఇవి ఉడికేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో 6-7 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు చిక్కుడుగాయలు కూడా మనకు బాగా ఉడికిపోయాయి. చిక్కుడుగాయలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 5 మినిట్స్లోనే చిక్కుడుగాయలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయేలాగా చిక్కుడుగాయలను ఉడికించుకోండి. వాటర్ వంచేయడం వల్ల ఇందులోని పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించుకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుగాయ ముక్కలను వేసేసుకొని ఇందులోని తేమంతా పోయేలాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలాను, ఆ మసాలాని యాడ్ చేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం చిక్కుడుగాయలను ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాము. ఉప్పు చాలా తక్కువ వేసుకోండి, చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను చెప్పిన ఈ పొడి వేసి మీరు చిక్కుడుగాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పొడి వేసిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉడికించండి. ఈ మసాలా అంతా చిక్కుడుగాయలకు పట్టి చాలా బాగుంటుంది. ఇది పప్పు, సాంబార్, రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.